So this is our morning routine. 5:11 అయింది టైమ్. యూజువల్గా 5:20 ఆర్ 5 అట్లా లేస్తాం. ఈరోజు ఇంకా కొంచెం ముందే లేసేసాను. సో ఒక కస్టమర్ ఆర్డర్ ఉంది. సో దానికోసము ఎలాంటి ఫ్యాబ్రిక్ పిక్ చేసుకోవాలి, డిజైన్ ఏంటి అది ఇది అని చెప్పి మా మమ్మీ కాల్ చేసింది. 4:40కే లేసినట్టుంది. ఇద్దరం 4:40కే లేసేసాము. సో టిపికల్లీ ఇదే టైంకి లేస్తాం. సో చాలా తొందరగా నాకు పనులన్నీ అయిపోతాయి. అస్సలు హడావుడి అయినట్టు ఉండదు. ప్రశాంతంగా అయిపోతుంది. మేము 5కి లేస్తే ఐషాని 7 o'clockకి లేస్తుంది. సో మా ఇద్దరికి చాలా మంచిగా టైం ఉంటుంది. ప్రశాంతంగా కాఫీ చేసుకొని ఒక 13 minutes మంచిగా మాట్లాడుకుంటాం. మాకు ఈరోజు ఏమేమి పనులు ఉన్నాయి, బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సిన పనులు ఉన్నాయా, లేకపోతే గ్రాసరీస్ అన్నీ ఉన్నాయా, ఒక్కొక్కసారి మిస్ అయిపోతాయి కదా, వీకెండ్ తెచ్చుకోము. అండ్ తర్వాత తనవి అన్నీ ఫోల్డ్ చేసి పెట్టేసి తనకు స్కూల్కి వెళ్ళాల్సినవన్నీ తీసి పెట్టేసి బాక్స్ ప్రిపేర్ చేసి మా కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తా. బట్ ఈ టైంలో భరత్ వర్కౌట్ చేస్తాడు 5 to 8. సో 8 o'clockకి ఐషాని వెళ్ళిపోతుంది. 5 to 8 టైంలో భరత్ వర్కౌట్ చేసుకుంటాడు. సో తనకి ప్రశాంతంగా టైం ఉంటుంది. వీళ్ళిద్దరు వెళ్ళిపోయాక స్కూల్కి మోస్ట్లీ నేను వెళ్ళను డ్రాప్ చేయడానికి, నేను వర్కౌట్ చేసుకుంటాను. సో వర్కౌట్ కూడా జస్ట్ ఒక రోజు కంప్లీట్ వాకింగ్ చేస్తాను థ్రెడ్మిల్. ఒకరోజు ఏదైనా యూట్యూబ్లో ఏదో ఒక ఛానల్ ఉంటుంది, లూసీ విందమ్ రీడ్ అని చెప్పి, సింపుల్ హోమ్ వర్కౌట్స్ ఉంటాయి, అది చేసుకుంటాను. సో వీళ్ళు వెళ్ళిపోయాక నేను చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసము పెసరట్టు నానబెట్టి పెట్టుకున్నా, అది మంచిగా కడిగేసి మిక్సీ పట్టాలి. అండ్ మార్నింగ్ ఇంకొక హ్యాబిట్ చేసుకుంది ఏంటి అంటే, మేము ఇది ఎప్పటి నుంచో అయితే నేను చెప్పాను, జస్ట్ 2 weeks అయిందా కన్సిస్టెంట్గా చేయబట్టి మనము. సో ఏంటి అంటే, దీంట్లో ఉంటుంది కదా దాల్చిన చెక్క అంటారు కదా, సిన్నమన్ స్టిక్, అది వేసేస్తాను. మేము పడుకోవడానికి పైకి వెళ్ళిపోయేటప్పుడు వేసేసి పెట్టేస్తాను. మేబీ 8 o'clock 8:30 అలా. సో ఇది ఓవర్ నైట్ ఈ వాటర్లో సోక్ అవుతుంది. అది ఒక గ్లాస్ భరత్కి, ఒక గ్లాస్ నాకు. సో త్రూ అవుట్ ది డే ఇది మంచిగా మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో పెడుతుందంట. నాట్ ఫర్ వెయిట్ లాస్ ఆర్ ఎనీథింగ్, మంచిగా మనకు జస్ట్ గ్లూకోజ్ లెవెల్స్ మీద మంచి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి నేను చదివాను. సో దానికోసం ఇది మేము అనుకుంటున్నాము. వాటర్స్ కూడా ఒక 1 month సినమన్ వాటర్, ఇంకొక నెక్స్ట్ 1 month జీరా ప్లస్ సోంపు వాటర్, అట్లా డిఫరెంట్ వాటర్స్. ఇది మనకు ఎక్కువ అయితే హార్మ్ చేస్తుందేమో, కానీ ఈ క్వాంటిటీ ఖచ్చితంగా హార్మ్ అయితే చేయదు. అండ్ జీరా సోంపు వాటర్ వచ్చేసి మన గట్ క్లెన్స్ లాగా పనిచేస్తుంది. సో అట్లా డిఫరెంట్ వాటర్స్ ట్రై చేద్దాము అనుకుంటున్నాం. అందుకే ఫస్ట్ బ్రష్ చేసేసి కిందకు వచ్చిన వెంటనే కాఫీ తాగకుండా ప్లెయిన్ వాటర్ కొన్ని, ఇవి కొన్ని, అట్లీస్ట్ ఒక 1 liter వాటర్ తాగేస్తాము బిఫోర్ కాఫీ. సో లక్కీగా నేను డిష్ వాషర్ థింగ్ ఈవినింగ్ అయిపోయింది. నైట్ పడుకునే ముందు ఎంటీ డిష్ వాషర్ చేసేసి పడుకున్నాము. అది ఒకటి నాకు మంచిగా హెల్ప్ అవుతుంది. సింక్లో అన్ని అట్లా పెట్టకుండా, నేనైతే సింక్లో పెట్టను, దీంట్లోనే డైరెక్ట్గా పెట్టేస్తాను. బట్ భరత్ అన్ని సింక్లో పెట్టి టైం ఉన్నప్పుడు దాంట్లో పెట్టచ్చు కదా అంటాడు. బట్ నాకు అది కూడా ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఖాళీ సింక్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అది అయిపోయింది. సో నా టీమ్స్ చెక్ చేసుకొని ఈరోజు నా డే ప్రయారిటైజ్ చేసుకోవాలి. మండే ఎక్కువ మీటింగ్స్ అవన్నీ ఉంటాయి, వర్క్ కూడా మంచిగా ఉంది. సో ప్రాపర్గా ప్రయారిటైజ్ చేసుకుంటే అట్లీస్ట్ 5:30 అలా క్లోజ్ చేసేయచ్చు. లాంగర్ అవర్స్ అట్లా ఉండకుండా దాని డెడికేటెడ్ టైం దాంట్లో ఉండి పని చేసేస్తే, ఒక్కొక్కసారి ఖచ్చితంగా ఎక్కువ చాలా టైం పడుతుంది, మనకు చేయాల్సి వస్తుంది. కొన్ని తెలుస్తుంది కదా మనకు, కొన్ని మంత్స్ వీక్స్ మనకి ఎంత పని ఉంటుంది, ఎంతలో అయిపోతుంది అని చెప్పి. సో ప్రస్తుతానికి నాకు ఈ వీక్ అలాంటిది, అది ప్రాపర్గా ప్రయారిటైజ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఆయుష్ స్కూల్ నుంచి వచ్చేలోపు నా పనులన్నీ కూడా అయిపోతాయి ఆఫీస్కి. సో ప్రశాంతంగా తనతో టైం స్పెండ్ చేయొచ్చు. ఐషాని నా పెన్స్ అన్ని తీసేసుకోవాలి. తను నాకు ఈ పెన్సిల్స్ పెడుతుంది, అమ్మ పెన్సిల్స్ మంచిగా ఉంటాయి, నువ్వు ఏదైనా మంచిగా రాసుకోకపోతే ఎరేజ్ చేసుకొని రాసుకో అని చెప్పి తనకు చెప్పిన మాటలు నా డెస్క్ దగ్గర ఉన్న పెన్స్ మొత్తం తీసేసింది ఆల్మోస్ట్ ఐషాని. నేను చాలా రాస్తా. నేను నా బుక్ సైజ్ చూస్తే అర్థమైపోతుంది. దిస్ ఇస్ 2024 బుక్. సో ఎవ్రీ ఇయర్ ఇది ఆఫీస్కి సంబంధించింది. అదేదో చిన్నపిల్లలు అంటారు కదా, అట్లా నాకు స్పైరలే కావాలి. సో అట్లా ఉంటుంది. నేను బాగా రాస్తా. ఇఫ్ యూ సే ఇట్ యాజ్ జర్నలింగ్, నేను మంచిగా అన్ని నాకు రాస్తాను. అండ్
ఇట్లా రాసినవి నేను ఒక్కొక్కటి స్ట్రైక్ చేస్తా అయిపోయాక చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. ఓకే, దిస్ ఇస్ మై ప్రొడక్టివ్ డే, నేను రాసిన అన్నీ కూడా అకంప్లిష్ చేసేసాను అని చెప్పి. ఇది ఒకటి. అండ్ నేను వన్ నోట్ వాడను. స్టిల్ ఐఎమ్ ఓల్డ్ స్కూల్. నాకు రాయడమే ఇష్టం, నేను రాస్తాను. మేబీ అది చిన్నప్పటి నుంచి నాకు అట్లా రాసుకుని అలవాటు అనుకుంటా. నువ్వు రాయవు కదా? వాళ్ళు రాయకపోతే ఓకే, ఆఫీస్ రూమ్లో పెట్టేసి సరే అమ్మా. తర్వాత ఆ శారీ వచ్చాక ఒక మ్యాచింగ్ చేస్తాను. తర్వాత అది కంచిపట్టు అమ్మ కంచిపట్టు తీసుకుందాం అమ్మ. కంచిపట్టు తీసుకుందాం. దిస్ ఇస్ ప్లెయిన్. దీంట్లో అల్లము అవి అన్నీ కూడా ఏం వేయను. పచ్చిమిరప మనం యూజువల్గా కొంచెం అల్లము జీలకర్ర వేసి పట్టుకుంటాం కదా, జస్ట్ జీలకర్ర వేస్తాను, అల్లం వేయను. తనకి తినేటప్పుడు ఇట్లా గొంతులో కారం అట్లా వస్తుంది, స్కూల్కి తీసుకెళ్ళేది. యాక్చువల్లీ మేమైతే ఈ టైము ఇద్దరం కలిసి వర్కౌట్ చేసుకుంటాము. తను ఇప్పుడు ఫుల్ కోల్డ్ వచ్చింది, అందుకే ఈరోజు జస్ట్ థ్రెడ్మిల్ చేసి వచ్చేసాడు. ఎక్కువ వంట కూడా ఉండదు, తొందరగా అయిపోతుంది. ఏముంది, జస్ట్ చిన్న చిన్న దోశలు వేసేసి ఫ్లేవర్డ్ రైస్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఒక 1 అవర్ ఇద్దరం కలిసి వర్కౌట్ చేసుకోవచ్చు. మంచిగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి వర్కౌట్ చేస్తే అబా అని కూడా అనిపించదు. ఒకరిని చూసి ఒకరు మోటివేట్ లాగా అయిపోతాం. బట్ బాబుకి ఫుల్ కోల్డ్ వచ్చింది. ఇంకా ఓకేలే, ఏం కూడా వర్కౌట్ లేకుండా ఉన్నాం. అండ్ ఇంకా తను కొంచెం వర్క్ కూడా చేసేస్తున్నాడు, తను ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటున్నాడు. ఎందుకంటే ఈరోజు మొత్తము ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే అయితే ఉండడు. తను లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది, మేము చూసుకోలేదు. మొన్న ఏదో పని మీద ఓపెన్ చేసినప్పుడు చూసుకున్నాం, అబ్బా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి. అండ్ ఇక్కడ లాస్ట్ వీక్ వెళ్తే మేమున్న ప్లేస్లో ఏంటి అంటే 5 hours పడుతుంది వెయిటింగ్ టైమ్. తను మొత్తం ఆ రోజు అంతా వెయిట్ చేసి ఇంకా ఆయుష్ని పిక్ చేసుకొని ఇంటికి వచ్చేసాక వచ్చిన ఒక 5 minutesకి ప్లీజ్ ప్రొసీడ్ టు ద లాబీ అని చెప్పి వచ్చింది తను. ఇంకేరోజు అట్లా కాదు, మొత్తం చేయించుకొని రావాలి అని చెప్పి. సో వెళ్తున్నాడు. అపార్ట్ ఫ్రమ్ పెసరట్టు ఎయిదర్ తనకి బాయిల్డ్ క్యారెట్స్ కానీ లేకపోతే ఆల్మండ్ కుకీస్, ఇంకా ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ అట్లా పంపిస్తాను. బట్ వీళ్ళు నిన్న వెళ్ళినప్పుడు బెర్రీస్ దొరకలేదు, ఆర్గానిక్ బెర్రీస్ దొరకలేదు. సో మీరు చూసుకుంటే డర్టీ డజన్ ఫుడ్స్ ఉంటాయి, దాంట్లో కంపల్సరీ బెర్రీస్ ఉంటాయి. మనకు అడ్వైస్ చేసేది బెర్రీస్ మాత్రము కంపల్సరీ ఆర్గానికే తీసుకోవాలి అని చెప్పి. సో అందుకే ఇంకా నేను వద్దు వచ్చేసేయండి తీసుకోవద్దు అని చెప్పాను. సో నేను అడిగితే అపార్ట్ ఫ్రమ్ దోశలు నీకు క్యూకుంబర్, నాకు మళ్ళీ కొరియర్ వచ్చింది ఇండియా నుంచి. తన ఫేవరెట్ ఈసారి చకోడీలు వచ్చాయి. చెప్పింది అమ్మ నాకు చకోడీ పెట్టు అని చెప్పి. ఓకే అమ్మ క్యూకుంబర్ చకోడీ పెడతాను అని చెప్పి. అన్నం ఒక్కొక్కసారి అన్నం చేసేటప్పుడు నేను క్యారెట్ కూడా పెట్టేస్తా, మంచిగా ఉడికిపోతుంది. ఇన్స్టాపాట్లో 15 minutesలో రైస్ అయిపోతుంది, క్యారెట్ కూడా చాలా మంచిగా బాయిల్ అవుతుంది. తనకి బాయిల్ క్యారెట్స్ పెడతా 2 అట్లా, ఏదో ఒకటి వెజిటేబుల్ అయితే కంపల్సరీ పెడతాను. సో ఈరోజు తన బాక్స్ పెసరట్టు క్యూకుంబర్ చకోడీ. కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నా. అండ్ మేము రీసెంట్గా మా చెల్లి వాళ్ళు తెచ్చుకుంటున్నారు, మాకు అట్లా అలవాటు అయిపోయింది. ఫార్మ్ నుంచి మిల్క్ తీసుకొస్తారు, పైన మంచిగా మీగడ వస్తుంది. ఐషానికి మీగడ చాలా ఇష్టము. ఇక్కడ పాలు ఎప్పుడు తోడేసినా మీగడ రాదు, అది వచ్చిన పేపర్ మీగడ వస్తుంది కదా, ఇది ఒకటి నాకు మంచిగా నచ్చుతుంది. అండ్ ఇంట్లోనే తోడేసుకుంటాను. ఇంకెప్పుడైనా మరీ అవ్వనప్పుడు కూడా లేదు, ఇంట్లో తోడేసినా కూడా కాస్కో నుంచి కూడా ఈ పెరుగు తీసుకొచ్చుకుంటాం మేము. A2 మిల్క్, ఆర్గానిక్ A2 మిల్క్ ఒకటి కొంచెం పుల్లగా ఉంటుంది, బట్ A2 మిల్క్ కదా అని చెప్పి అది తీసుకొచ్చేస్తాను. అండ్ ఇప్పుడైతే మీగడ తీసి పెడతా, తనకి లేసాక తింటది. మరీ చల్లగా ఫ్రిడ్జ్ నుంచి తీసి పెట్టాను, ఊరుకూరుకనే జలుబు వస్తుంది ఆమె కూడా. అండ్ అయితే ఖచ్చితంగా ఇంత టైంకి లేస్తే మీకు నిద్ర రాదా అని పెడతారు. మనకు మెల్లగా అలవాటు అయిపోయి మన క్లాక్ అలా సెట్ అయిపోతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా మార్నింగే లేస్తా. నేను మా అమ్మ స్టేట్ ర్యాంక్ వస్తుందని చెప్పి ఉదయాన్నే లేసి ట్యూషన్లకు పంపేది, అది రాలేదు. కానీ నాకు ఈ అలవాటు అయితే అలాగే ఉండిపోయింది. తర్వాత నైట్ కూడా ఎర్లీగా పడుకుంటాము, 8:30 or 9 అంతే.
9 ఎప్పుడో ఇంకా లేట్ అయ్యేది. వీక్ డే అయితే అసలు 9:30, 10 కూడా అంత లేట్ కూడా అవ్వదు. వీకెండ్ ఎప్పుడైనా 10:00 అలా పడుకుంటాను గానీ, వీక్ డే కంపల్సరీ 9 ఆర్ 9:30 నేను అట్లా పడుకుంటేనే ఐషానికి గూడా కరెక్ట్ టైమ్ అట్లా ఉంటది కాబట్టి అలాగే పడుకుంటా. అండ్ అంతకన్నా మేలుకున్నా గూడా నేను ఇట్లా ఊగిపోతూ ఉంటా. సో, అన్నీ సెట్ చేసేసుకున్నాను చేయడానికి. ఇది కొంచెము బాగా స్మెల్ వస్తది. ఇన్‌స్టాపోర్ట్‌లో చేస్తా గదా! ఐషాని వన్స్ కార్ ఎక్కిన వెంటనే మొత్తం ఒక 5 మినిట్స్ ఇవన్నీ సాటే చేసేసి, బాస్మతి రైస్ ఏసేసి పెట్టేసేస్తాను. పక్కన ఎగ్స్ కూడా వేపి పెట్టుకుంటా. మంచిగుంటది. అండ్ బిర్యానీ మసాలా అంతా కూడా వేయాలి. అందుకని చెప్పి వీళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను. తన డ్రెస్‌కి అదంతా కూడా పట్టకుండా. అండ్ నేను ఇంతకుముందు కూడా మీకు నేను చెప్పాను. చూసుకుంటా కోట్స్ అన్నీ కూడా కొంచెం దూరంగా హ్యాంగ్ చేస్తాము. మేము ఇంతకుముందు నాకు అక్కడ ఉండేది. ఇప్పుడు నేను అనుకున్నాను అక్కడికి కూడా ఒక క్లోజ్డ్ కోట్ ర్యాక్ తీసుకురావాలి అని చెప్పి. సో, కిచెన్ స్మెల్స్ ఏవి మన కోట్స్ మీద ఉండదు. ఆఫెన్ మీరు ఎక్కడైనా చూస్తూ ఉంటే పేజెస్‌లో అట్లా కూడా ఇట్లా మన దగ్గర మసాలా స్మెల్ అట్లా వస్తది. అట్లా ఉంటది. అండ్ వాళ్ళు చెప్పడం పక్కన పెట్టేస్తే నేను ఒక నేను షికాగోలో జాబ్ చేసేటప్పుడు సబ్వేలో వెళ్ళాల్సొచ్చేది. నేనే ఎక్స్‌పీరియన్స్ చేశా. నాకే అనిపించింది. అబ్బా! అని ఇట్లా కాసేపు నాకు చాలా ఎక్కువ సెన్సిటివ్ నోస్ ఉంటది. నా వల్ల కాలేదు. కాసేపు నా బ్రెత్ నేనే హోల్డ్ చేసుకొని కొంచెం పక్క జరగడము అట్లా అయింది. సో, అప్పుడు నాకు చాలా రియలైజేషన్ వచ్చింది. అప్పటికి కూడా నేను అట్లనే చేసేదాన్ని. ఓకే. ఇది చాలా నిజము. సో, వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ విత్ ద స్మెల్స్ అండ్ ఆల్. సో, నేను బయటికి ఐషుని పంపించేటప్పుడు కూడా రోజు స్కూల్‌కి పంపించేటప్పుడు నేను చెక్ చేస్తా. ఏమైనా దీనికి అట్లా స్మెల్ పట్టిందా? లేకపోతే వేరే కోట్, వేరే జాకెట్ మార్చడం. కార్‌లో ఒక జాకెట్ పెట్టేస్తాం తనకి. ఎప్పుడైనా మాకు అనిపించినప్పుడు అది ఇచ్చి పంపిస్తాము. చిన్న పిల్లలకి తెలీదు గదా! సో, ఇది కొంచెం మనమే చూసుకోవాలి అనిపిస్తది నాకు. అదేమి తప్పు కాదు. మన కుకింగ్ అలాంటిది. సో, మనం జాకెట్స్ ఎట్లాగో లోపలికి పెట్టుకొని అట్లా పెట్టుకుంటే అలా మాట రాదు అంతే. లేచిన వెంటనే అస్సలు కదలదు. ఒక 10, 15 మినిట్స్ ఇట్లనే ఉంటది. నేను ఒక ఆర్టికల్ చదివాను. ఐ మే బీ రాంగ్ అబౌట్ ద నంబర్. ఇట్లా 9 మినిట్స్ రూల్ ఉంటుంది. సో, మార్నింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక నైట్ పడుకునే ముందు అది వాళ్ళతో మనం బాగా కనెక్ట్ అయ్యే టైం అంట. లేచిన లే తొందరలే హడావిడిగా ఫాస్ట్‌గా బ్రష్ చేసి రాపో అట్లా కాకుండా జస్ట్ వాళ్ళని కాసేపు దగ్గర తీసుకొని మంచిగా కడల్ చేసి, హగ్ చేసి డే అలా స్టార్ట్ చేస్తే వాళ్ళ డే కూడా చాలా మంచిగా పోతుంది. ఆ రోజు అంతా కూడా. అంతే కదా! ఇప్పుడు మనకేమన్నా ఉదయాన్నే ఇట్లా చిరాకుగా లేపితే మనకనిపిస్తది ఏంది ఉదయాన్నే అన్నట్టు. వాళ్ళు అది ఎక్స్‌ప్రెస్ చేయలేకపోయినా కూడా అది వాళ్ళ డే మీద ఇంపాక్ట్ అవుతదంట. అండ్ స్కూల్ నుంచి పిక్ చేసుకున్నాక ఆన్ ఏ మంచి టోన్ వాళ్ళని పిక్ చేసుకొని ఓకే. వెంటనే వాళ్ళని ఇట్లా బాంబార్డ్ చేసేయొద్దంట క్వెషన్స్‌తో. ఈరోజు ఎలా అయింది? ఏం చదువుకున్నావు? ఏం చేసావు? అట్లా కాకుండా థింగ్స్ మెల్లగా తీసుకెళ్ళాలి. అండ్ నైట్ పడుకునేటప్పుడు ఒక మంచి బుక్ చదివిచ్చి ఫాస్ట్‌గా తొందర పడుకో అని లేకుండా వాళ్ళని ఒక రొటీన్‌లో సెట్ చేస్తే వాళ్ళే పడుకుంటారు. ఈ టైము పేరెంట్స్‌కి చాలా వాల్యుబుల్ టైమ్ అంట పిల్లలతో కనెక్ట్ అవ్వడానికి. అండ్ ఇక్కడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆయిషానికి ఆమ్లెట్ చేస్తున్నా. ఫస్ట్ బటర్ వేసేస్తా. తర్వాత ఎగ్ బ్రేక్ చేసేసి ఇది సాల్టెడ్ బటర్ కాబట్టి ఎక్స్ట్రా సాల్ట్ వేయను. పెప్పర్ అండ్ మిల్క్ యాడ్ చేస్తాను. బాగా ఫ్లఫీగా ఉంటుంది. ఇట్లా స్క్రాంబుల్డ్ లాగా చేస్తాను. ఆమ్లెట్ కాదు యాక్చువల్‌గా స్క్రాంబుల్డ్ ఎగ్ చేస్తే తనకు అది నచ్చుతుంది. ఐషుకి దెబ్బ తగిలింది చిన్న. ఇక్కడ చాలా పెద్ద దెబ్బ తగిలింది. మోకాల మీద. స్కూల్లో పడిందేమో మరి. ఇంట్లో అయితే కాదు. స్కూల్ నుంచి వచ్చి స్నానం చేయించేటప్పుడు చూసాం. ప్యాంట్ వేసుకొని వెళ్ళింది. జిమ్ లో ఏమైనా రన్ చేసుకుంటూ పడిందో ఏమో. తెలియమ్మా. సరేనా? అండ్ బాక్స్కి వచ్చేసి చిన్న చిన్న పెసరట్లు వేస్తాను. సో తను పట్టుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. ఒక దోశ వేసి కట్ చేయడం కానీ ఇట్లా చిన్న చిన్నగా చేసిస్తాను. అండ్ మంచిగా జనరస్ అమౌంట్ ఆఫ్ గీతోనే కాలుస్తా. తనకు కూడా గీ బాగా ఇష్టము. ఇక్కడ చూస్తే తన బాక్స్ పెట్టేశాను. పెసరట్టు, క్యూకంబర్స్ అండ్ చకోడీ. సో ఫ్లేవర్డ్ రైస్ కోసము కొంచెం బాస్మతి రైస్ తీసుకొని దాని వాటర్లో సోక్ చేసి వదిలేస్తా. దట్స్ ఆల్రెడీ 7:30. ఇంకొక 30 minutesలో వీళ్ళిద్దరు బయలుదేరుతారు. సరే నువ్వు మొత్తం రెడీ అయ్యావా స్కూల్కి? ఓకే. లంచ్ బాక్స్ మొత్తం తినేసి వస్తావా?
ఈరోజు మాకు టెంపరేచర్ చాలా మంచిగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మాకు టెంపరేచర్ చాలా మంచిగా ఉంది, 70s ఉంది. అందుకే ఆశాని ఫ్రాక్ వేసుకుంది. ఇంకా మొత్తం అవ్వలే, కొంచెం ఏంటిది మొత్తం అవ్వలే, వింటర్ ఇంకా వింటర్. సో మనం డ్రెస్ ఎట్లా వేసుకోవాలి? ఫ్రాక్స్ ఇంకా ఇప్పుడు మొత్తం పోలే, కొంచెం అంటే సరే ఓకే. నేను నీ బ్యాగ్లో బాక్స్ కూడా పెట్టేశాను, వాటర్ కూడా ఫిల్ చేసేసాను. ఇంకా నానొచ్చాక స్టార్ట్ అయిపోయింది. చాలా షీట్ ఓకే తీసుకొస్తాను. మిగతావన్నీ బ్యాగ్లో పెట్టేసుకో. సరేలే తల్లిలు, బాయ్. ఓకేనా, బ్యాగ్ వేసేసుకో. బాయ్. లవ్ యూ తల్లి. నీకోసం నేను మంచి ఈవినింగ్ చూస్తానన్నా, నాకు వర్క్ అయిపోతే వస్తాను, లేకపోతే భరత్ని పంపిస్తా. ఓకేనా, బాయ్ బంగారు. బాయ్ బాయ్. వెళ్ళు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మంచిగా నా వర్కౌట్ క్లాత్స్లోకి వచ్చేసా. అండ్ ఇంకా ఇప్పుడైతే ఒక 30 to 40 minutes థ్రెడ్మిల్ అయితే చేస్తాను. బికాస్ నేను నిన్ననే పిలాటిస్ క్లాస్కి వెళ్ళొచ్చా. పిలాటిస్ క్లాస్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మేక్ మై బాడీ లైక్ ఎవ్రీ సింగిల్ పార్ట్ ఆఫ్ మై బాడీ క్రై. చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ ద పిలాటిస్ అట్లీస్ట్ ఒక 3 days వాకింగ్, ఇంకొక రోజు నేను చెప్పాను కదా ఈ లూసీ వెందండి, అదొక ఎక్సర్సైజ్, అట్లా మార్చుకుంటూ చేస్తున్నా. లెట్స్ స్టార్ట్. చెక్ చేసుకుంటున్నా బికాస్ నాకు నేనే ఇది గింబల్ ఫ్రంట్ కెమెరా పెట్టుకున్నా, ఎప్పుడు వాడను, మోస్ట్లీ భరత్ ఉంటాడు కాబట్టి. అండ్ మేము ఆఫీస్ రూమ్లోనే ఇట్లా థ్రెడ్మిల్ సెటప్ కూడా పెట్టుకున్నాము. ఇది నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. మాకు మా స్పేస్కి సరిపోవాలి, ఇంకా పెద్దది తీసుకుంటే మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై అయిపోయినట్టు అలా ఉంటుంది అని చెప్పి ఈ స్పేస్కి సరిపోయినట్టు తీసుకున్నాం. మేము అనుకుంటాం మేము మా జిమ్ని అట్లా జిమ్ చేసుకుందామా గరాజ్ అట్లా అని చెప్పి, కానీ సంభవం ఇప్పుడైతే మాకు తెలిసి ఓపిక లేదు అది చేసుకోవడానికి. సమ్మర్లో కూడా అవ్వదు నాకు తెలుసు. ఇయర్ మొత్తం నాకు ఏమేమి పనులు ఉన్నాయి అని చెప్పి ఇట్లా మనం అనుకుంటాం కదా, ఏమంతా కూడా ఖాళీ ఉండేటట్టు లేదు. అందుకని అది వదిలేసి ఈ థ్రెడ్మిల్, అక్కడే కొన్ని స్ట్రెచ్ బ్యాండ్స్, వెయిట్స్ అవన్నీ ఉన్నాయి. సో అది సరిపోతుంది మేము చేసే ఎక్సర్సైజ్కి. ఓకే, అండ్ మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, చెప్పినట్టు లూసీ విందం రీడ్ది. That's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to hit the bell icon for all my notifications. Bye bye.